నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మినిట్. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో యువతులను ప్రేమ పేరిట మోసం చేసిన హరీష్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేశవరంకు చెందిన బొబ్బా హరీష్ తన కాలేజీలో చదివే యువతిపై వేధింపులకు దిగినట్టుగా పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయం ఎదుట సిపిఎం చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్న 120 మంది కార్మికులను ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టారు. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రాంతంలో 20 ఏళ్లుగా నివసిస్తున్నామని నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా అధికారులు కూల్చివేతలు చేపట్టారని స్థానికులు ఆందోళనకు దిగారు.